హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా ముచ్చట్లు. మరో కొత్త ముచ్చటతో మీ ముందుకైతే వచ్చేసా. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో అయితే మీరైతే చూసారు గదా! తెనాలి నుంచి మంగళగిరికైతే మనం 25 కిలోమీటర్ల జర్నీ చేసి ఎలా ఉంటది ఏంటన్నదైతే మీకైతే వీడియో చూపిస్తాను. ఇక్కడైతే చూడండి 60 అడుగుల వినాయకుడు విగ్రహం అయితే మంగళగిరి నుంచి కరెక్ట్‌గా తెనాలి ఎంట్రన్స్‌లో అయితే ఇలా అయితే ఉంటది. ఇంకా వీడియోలోకైతే ఎళ్ళిపోతే మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. మనం ఎప్పుడు వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్‌లో అయితే వచ్చేస్తది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ తెనాలి రోడ్ అయితే అందరికీ తెలిసిన విషయమే. తెనాలి రోడ్‌లో ప్రయాణించాలంటే చాలా డేంజరస్ ఏరియా అనమాట. ఇది పగలే కాదు, నైట్ అయితే ఇంకా చాలా డేంజరస్. ఇక్కడైతే చూస్తున్నారు గదా! ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అయితే ఈ 6 నెలల్లోనే ఫస్ట్ అయితే ఇక్కడ తెనాలి రోడ్‌లో అయితే బాగు చేయాలని జెప్పని ఆదేశాలైతే ఇచ్చారు. అలానే రేపు జనవరి 1 తారీఖు లోపైతే ఈ పనులు మొత్తం అయితే పూర్తి చేయాలని జెప్పి అన్నారు కదా! అయితే పనులైతే చాలా అయితే వేగంగా అయితే జరుగుతున్నాయి. తెనాలి బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే అక్కడి నుంచి మోరంపూడి దాకా అయితే రోడ్లు అక్కడక్కడ ఒక 5 కిలోమీటర్లయితే బెజ్జలైతే పడిపోయినాయి. ఆట్లి వరకైతే గనక స ఇదైతే రోడ్లేసి చేశారు. బాగా పాడైపోయిన చోటైతే ఫుల్ రోడ్డయితే ఏశారు. అది గూడా అయితే మీరు వీడియోలో అయితే చూడొచ్చు. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ప్రెజెంట్ ఇప్పుడు తెనాలి రోడ్లు ఎలా ఉన్నాయి? ఎలా డెవలప్ చేస్తున్నారు? ఇంకా ముందు ముందు ఎలా ఉన్నాయో గూడా మీరైతే చూడొచ్చు. ఈ తెనాలి రోడ్లు బాగోకైతే రోజు ఎక్కడో చోటైతే యాక్సిడెంట్లు జరుగుతానే ఉంటాయి. మనం ఆల్రెడీ టీవీలో చూస్తానే ఉంటాం. కానీ ఈ గడిచిపోయిన 5 సంవత్సరాల్లో రోడ్లు ఈ తెనాలిలో చాలా అయితే యాక్సిడెంట్లయితే జరిగినియి. కానీ ఇప్పుడొచ్చిన ప్రభుత్వంలో వచ్చిన 6 నెలల్లోనే ఈ రోడ్ల పనులు మొత్తం పూర్తి చేస్తున్నారు. కానీ దుగ్గిరాల నుంచి రేవేంద్రపాడు నుంచి దుగ్గిరాల వరకైతే మొత్తం రోడ్లయితే ఏశారు. ఆ గ్రామాల వారైతే చాలా ఆనందపడుతున్నారనమాట. అంతే కదండీ! ఇప్పుడేంటంటే పథకాలనేది 100%లో ఒక 40% వారు మాత్రమే వినియోగించుకుంటారు. ఇంకా 60% వారికి మాత్రం అయి వచ్చినా రాకపోయినా అయితే ఇబ్బందయితే ఉండదు. కానీ ఇలా రోడ్లయితే అన్నీ ఏస్తే ప్రతి 100% వారికి అందరికి ఉపయోగమే. చూసారు గదా! ఈ రోడ్లు ఎలా ఉన్నాయో. ఇక్కడ అక్కడక్కడైతే ఇంకా ఇది అయితే పూడ్చాల్సిందుంది. ఈ గుంటల్లో గనక బండి మీద ఎళ్తుంటే అసలు మామూలుగా గాదు. నరకం చూస్తారనమాట. ఎప్పుడెళ్ళినా గాని అలానే ఉన్నాయి. కానీ ఈ ఇప్పుడు ఈ డెవలప్ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉందనమాట. చూస్తున్నారు గదా! గులాబ్ జాములు గలగలంటాయి. ఇంకా మామూలుగా గాదు. అలా ఉందనమాట. ఇప్పుడు మనం ఈ తెనాలి రోడ్‌లో ఎంతమందైతే ఎళ్లి ఇప్పుడు మామూలుగా ఈ వీడియో చూసి కూడా కొంతమందయితే కామెంట్ చేస్తారు. అంతకుముందు రోడ్లు లేదా అంతకుముందు కూడా బానే ఉండిద్దని చెప్పి అయితే కామెంట్ చేస్తారు. వాళ్ళకైతే నేను చెప్తున్నాను, రోజు సర్వీస్ చేసి తెనాలి, మంగళగిరి నుంచి ఎళ్ళే వారికైతే తెలిసిద్ది. ఆళ్ళైతే చూస్తే గనక కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూస్తున్నారు గదా! దుగ్గిరాల నుంచి అటు మోరంపూడి వరకైతే ఫుల్ రోడ్డయితే ఏశారు. చూడండి అసలు చాలా బావుంది. ఇంకొన్ని రోజుల్లో అయితే జనవరి నెలలో వచ్చేలోపైతే మొత్తం పనులైతే పూర్తి చేస్తానని జెప్పి అయితే చెప్తున్నారు. ఇది గూడా చూసారు గదా! ఇది గూడా మొత్తం సగం రోడ్డయితే మొత్తం కంప్లీట్ అయితే చేశారనమాట. అలానే ఇక్కడే కాకుండా మంగళగిరిలో గూడా ఆ రోడ్లు బాగోకపోతే అక్కడక్కడైతే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా అయి గూడా ఈ కొన్ని రోజుల్లో అయితే మీరు గూడా చూసుకోవచ్చు. ఇటు దుగ్గిరాల ఊర్లో నుంచి గూడా అయితే మొత్తం ఫుల్ రోడ్డేశారు. అంతకుముందయితే రోడ్ లేదు గదా! అది రోజు సర్వీస్ చేసి ఎళ్ళే వాళ్ళకైతే తెలిసిద్ది. ప్లీజ్ మీరు గనక ఎళ్లి ఒకేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ మీరప్పుడు ఎలా ఉంది రోడ్డు, ఇప్పుడెలా ఉంది అన్నది మీరు పక్కాగా కామెంట్ అయితే చేయండి. కానీ ఈ మంగళగిరి, దుగ్గిరాల ఇటువైపయితే పనులైతే చాలా బాగా చేస్తున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారైతే ఇలాంటి అభివృద్ధి పనులైతే చాలా బాగా చేస్తున్నారనమాట. అలానే చంద్రబాబు నాయుడు గారికి గూడా మనమైతే ప్రతి ఒక్కరైతే థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోడ్లు మెయిను చంద్రబాబు నాయుడు గారు ఉంటే మెయిన్ రోడ్లయితే చాలా బాగా అయితే చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ వచ్చిన ఈ 6 నెలల్లోనే ఈ తెనాలి వాస్తవులకైతే ఇటు ఎళ్ళే వాళ్ళకి ఎంతో ఆనందాన్నిచ్చే కార్యక్రమం అన్నమాట ఇది. రోడ్లయితే చాలా అయితే బాగా అయితే అయినియి. కొన్ని రోజుల్లో మొత్తం రోడ్లయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. అప్పుడైతే మీరు గూడా అయితే ఎళ్ళినప్పుడైతే ఎలా ఉంటది ఏంటనేది మీరు గూడా ఎక్స్‌పీరియన్స్ అయితే చేయొచ్చు.
అలానే ఈ రోడ్డులతో పాటు కరెంటు స్తంభాలు గూడా అయితే నైట్ టైమ్ అయితే చాలా ఇబ్బందయితే పడతారు. బళ్ళు నైట్ పూట వచ్చేటప్పుడు రివర్స్ వన్ వే అవ్వటం వల్ల రైట్ సైడ్ ఎళ్ళే వాళ్ళకి లెఫ్ట్ సైడు అదే లైటింగ్ పడటం వల్ల చాలా ఇబ్బందయితే పడతారు. నేనైతే నైట్ టైమ్ గూడా అయితే ఎళ్ళాను. ఆ వీడియో అయితే చేయలేదనమాట. ఒక పక్క పురుగులన్నీ కళ్ళల్లో పడతా ఉంటాయి. కానీ చాలా డేంజరస్ ఏరియా. ఒక పక్కనేమో కాలువ అయితే ఉంటది. మనం ఎంత ఆదమరచి చూసారుగా బస్సు వాళ్ళైతే చాలా ర్యాష్‌గా అయితే డ్రైవింగ్ అయితే చేస్తారు. కానీ చాలా జాగ్రత్తగా అయితే ఎళ్ళాలి. గుంటలు చూడండి ఎలా ఉన్నాయో అసలు. నైట్ టైమ్ అయితే ఎవరైనా కొత్తవారెళ్తే చాలా ప్రమాదాలవుతాయి. అలానే ఈ ఈ ప్రదేశం అయితే మొత్తం చాలా యాక్సిడెంట్ అయ్యే ప్రదేశం అన్నమాట. ఏమాత్రం జాగ్రత్తగా ఎళ్ళకపోయినా గానీ సైడ్ కాలువలో అయితే ఎళ్ళిపోవడం. ఇప్పుడు ఇంకా కొంచెం తగ్గింది. అంతకుముందయితే ఏకంగా ఆటోలు గూడా అయితే కాలువలోకి ఎళ్ళిపోయే న్యూస్ కూడా అయితే మనం చాలా అయితే చూసాం. చూస్తున్నారు గదా! అది. ఇక్కడ ఒక 5 కిలోమీటర్ల వరకైతే ఇంకా డ్యామేజ్ చేయాల్సినయయితే ఉన్నాయి పనులు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మంగళగిరి దగ్గరలో గూడా పనులైతే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ గూడా త్వరలోనే ఇవి గూడా ముగిపోతున్నాయి. ఇదొచ్చి పెద్ద వడ్లపూడి అనమాట. ఈ పెద్ద వడ్లపూడి దాటిన తర్వాత ఇక్కడైతే ఏం పనులైతే జరగలేదు. అంటే ప్రెజెంట్ బానే ఉంది ఈ రూటు. ఇంకా ముందుకి ఎక్కడైతే రోడ్లు బాలేదో అలానే గుంటలెక్కడైతే ఉన్నాయో అక్కడైతే బాగా అయితే చేస్తున్నారు. అదే ఈ వీడియో గూడా ఏందంటే అప్‌డేట్‌గా అయితే ఉంటదని జెప్పి నేనైతే వీడియో అయితే చేశాను. అలానే చాలామంది అమరావతి వీడియోస్ పెట్టినప్పుడు అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అభివృద్ధి పనులు కూడా తీయండి బ్రదర్ అని జెప్పి చాలామందయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. బాగా సపోర్ట్ అయితే జేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మరిన్ని వీడియోస్ చేయడానికి మన సరదా ముచ్చట్లో నేనైతే ప్రయత్నిస్తాను. చూస్తున్నారు గదా! ఇదొచ్చేసి పెద్ద వడ్లపూడి అనమాట. మీలో ఎంతమందైతే ఈ రోడ్‌లో అయితే తిరుగుతారు? అలానే ఒకసారైనా వచ్చారా లేదా? ఆ రోడ్లు అప్పుడు ఎలా ఉన్నాయో అన్నది మీరు అయితే కామెంట్ చూస్తే మీరెంతమంది నేను చేసిన వీడియో నిజమే కాదా అనేది గూడా కామెంట్ అయితే చాలామందయితే వీడియో చూసి ఇదంతా ఏం జరగట్లేదని చెప్పని కామెంట్ చేసేవాళ్ళు గూడా చాలామందయితే ఉన్నారు. మీరెళ్ళిన వారైతే ప్లీజ్ ఒక్క కామెంట్ అయితే చేసి మీ కామెంటు చేయాల్సిందిగా అయితే కోరుకుంటున్నాను. ఇదైతే మనం మంగళగిరి దగ్గరికైతే వచ్చేసాం. ఇదొచ్చేసి పెద్దవడ్లపూడి దగ్గరే ఇక్కడ సాయిబాబా లెఫ్ట్ సైడ్‌లో అయితే సాయిబాబా గుడైతే ఉంటది. దానికి ముందొచ్చేసి విజేత స్కూల్ దగ్గర అక్కడ కూడా రోడ్లయితే అంతగా అయితే ఏం బాగోవు. అయితే అక్కడ గూడా అయితే చేస్తున్నారు చూడండి. ఇంకా ఈ రోడ్లు కూడా ఎప్పుడో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలా ఏసి అయితే ఉన్నాయి. కానీ చాలా అయితే పాడైపోయినియి. ఈటిలిని గూడా అయితే పనులు బాగా అయితే చేస్తున్నారు. అలానే లోకేష్ గారు మంగళగిరిలో గూడా చాలా అభివృద్ధి పనులైతే బాగా అయితే చేస్తున్నారు. చూడండి ఇక్కడ గూడా రోడ్లయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచే కొంచెం ముందు అక్కడ కూడా పనులైతే స్టార్ట్ జేసి మొత్తం అయితే ఈ గుంటలను గూడా అయితే పూర్తి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కొంచెం ఈ పనులు జరగటం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. కానీ ఇంక తప్పదు. ఎందుకంటే ఈ కొన్ని రోజులు కొంచెం కష్టపడితే ముందు ముందు రోజులైతే చాలా మంచి రోడ్లయితే మనమైతే చూసుకోవచ్చు. కానీ తెనాలి ఎళ్ళే రోడ్లయితే ఇయి అయిపోతే చాలా జనమైతే చాలా ఆనందపడతారు. చాలా జాగ్రత్తగా అయితే ఎళ్ళడానికి ఉంటుంది. చూస్తున్నారు గదా! పనులైతే చాలా వేగంగా జరుగుతున్నారు. డే అండ్ నైట్ చేస్తానే ఉన్నారు పనులు మటికి. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి వీడియో కామెంట్ అయితే తెలియచేయండి. ఫ్రెండ్స్ చూసారు గదా! ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీద అభిప్రాయం కామెంట్ అయితే చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.
ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సరదా ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్.